జిల్లాలో చికెన్ వేస్ట్ తరలిస్తున్న ముఠా అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని, జిల్లాలో చికెన్ వేస్ట్ వాహనాలను అడ్డుకుని తీరుతామని, చికెన్ వేస్ట్ వద్దు పర్యావరణం ముద్దు అని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. గురువారం మాగుంట లేఅవుట్లోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేపల సాగు చేస్తున్న రైతులు లాభాల కోసం చికెన్ వర్గాలను ఉపయోగిస్తున్నారన్నారు. దీనివల్ల భూములు కలుషితమవుతున్నాయన్నారు. చెన్నై నుంచి వాహనాలు కూడా మితిమీరిన వేగంతో వచ్చి పలువురు ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు. చికెన్ వేస్ట్ తరలిస్తున్న ముఠాపై ఉపయోగిస్తున్న రైతులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయాన్ని త్వరలో పవన్ కళ్యాణ్ ను కలిసి రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలు రాకుండా కట్టడి చేస్తామని అన్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పల్లెటూర్లే నగరానికి పట్టుకొమ్మలు. అటువంటి పల్లెటూర్లన్నీ ఈరోజు నెల్లూరు నగరానికి ఒకవైపు సర్వేపల్లి, ఒకవైపు కోవూరు చుట్టూరా ప్రహరీలాగా మనకి మొత్తం చుట్టుపక్కల ఉంటుంది. ఇటుపక్కల నెల్లూరు నగరం మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత చేపలు, రొయ్యల సాగుకి అత్యంత అనువైన ప్రదేశం. ఎక్కడెక్కడి నుంచో నెల్లూరు నగరంలో మాకు కొంచెం అందుబాటు ధరల్లో భూములు దొరుకుతాయని చెప్పి ఓ పక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో కానీ, మరోపక్క కోవూరు కాన్స్టిట్యున్సీలో కానీ భూములు లీజు తీసుకునే దానికి కూడా రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేపలు సాగు చేసుకొని జీవనం సాగించే రైతులు ఎందరో మనకి ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఇందాక మా సర్వేపల్లి ఇన్ఛార్జ్ అయిన శ్రీ బొబ్బేపల్లి సురేష్ గారు వివరించిన విధంగా ఆయన మొన్న ఒక ఫోటోగ్రఫీ తీసుకొని వచ్చారండి. ఒక పంట పొలాల్లోకి వెళ్తే చికెన్ వ్యర్థాలతో ఈ విధంగా భూములు కలుషితం అవుతున్నాయి. దయచేసి చేపల సాగు చేసే వారికి కానీ, అదేవిధంగా వీరందరికి కానీ దయచేసుకునేది ఒకటే ఒక మనవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణానికి సంబంధించి శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈరోజు అడుగు సాగు చేసుకునే మీ గుంటలు వేస్ట్ అవడమే కాకుండా చుట్టుపక్కల పర్యావరణాలు వేస్ట్ అయ్యి చెట్లు కానీ, పక్కన పొలాలు కానీ, పక్కన ప్రాంతాలు కానీ కలుషిత వాతావరణంలో తయారవుతున్నాయి. అదేవిధంగా మరొక మాట కూడా చెప్పారు. ఈ బళ్ళు ఏవైతే చెన్నై నుంచి వస్తున్నాయో అవన్నీ వాయు వేగంతో ఎంతో ముందరికి తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలను కూడా హరించే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి చేప రైతు సాగుల వినియోగదారులందరికీ ఒకటే ఒక మనవి చేస్తున్నాం. దయచేసి ఇంకా ఎప్పుడు చికెన్ వేస్ట్ వాడద్దు. ₹1 తక్కువ వచ్చినా మనం ఖచ్చితంగా చేరించి ప్రజల ఆరోగ్యానికి మీరు అందరూ మొదలకి రావాలి. పవన్ కళ్యాణ్ ఈరోజు ఇక్కడ సమావేశం ముఖ్యంగా చికెన్ వేస్ట్ వ్యవస్థ ఎక్కువైపోతుంది. ఇది తారాస్థాయికి చేరింది. కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇలాంటివి ప్రజలు శ్రేయస్సే, ప్రజలు ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వంలో చక్కగా జరుగుతుంది. ఈ చికెన్ వ్యవస్థ, వేస్ట్ వ్యవస్థని గత ప్రభుత్వం బాగా ఎంకరేజ్ చేసి అది బాగా పాతుకుపోయింది. ఎమ్మెల్యేలు గారు కానీ, అధికారులు కానీ అది అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళని అధిగమించి కూడా రాత్రులు తెలియకుండా ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి అందదని చెప్పి తెలియజేస్తున్నాం.